ఫైట్స్ హీరోలే చేయగలరా? భారీ స్టంట్స్ వాళ్ళకే సాధ్యమా? తాము కూడా చేయగలమని ప్రూవ్ చేస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించడమే కాదు, ఎంతటి రిస్క్ చేయడానికైనా సరే సిద్ధమవుతున్నారు. గాయాలను సైతం లెక్క చేయకుండా మూవీ కోసం ఒళ్ళు హోనం చేసుకుంటున్న ఆ భామలెవరు? చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్స్ కే స్టార్ హీరోలు డూప్ వాడుతున్న ఈ రోజుల్లో నో బాడీ డబుల్ అంటున్నారు స్టార్ హీరోయిన్స్ సమంత, రష్మిక అండ్ సంయుక్త మీనన్. బాలీవుడ్ వెళ్ళాక సాఫ్ట్ రోల్స్ కు బ్రేక్ ఇచ్చి యాక్షన్ జోన్లోకి ఎంటర్ అయిన శామ్ టాలీవుడ్ కు ఆ యాంగిల్ చూపించేందుకు వస్తోంది. మా ఇంటి బంగారంలో యాక్షన్ మామూలుగా ఉండదంటోంది సమ్మి. ఫుల్ బీస్ట్ మోడ్లోకి ఎంటర్ అయిన సమంత ఫైట్ సీన్స్ కోసం డూప్ ని వినియోగించలేదట. ఇప్పటి వరకు తన గ్లామరస్ అండ్ పర్ఫార్మెన్స్ తో అలరించిన రష్మిక నెక్స్ట్ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల వైపు టర్నింగ్ తీసుకుంటోంది. ది గర్ల్ ఫ్రెండ్ లో కాస్తంత సాఫ్ట్ రోల్ లో కనిపించిన నేషనల్ క్రష్ మైసాలో మాత్రం వైలెంట్ రష్మికను చూపించబోతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే బ్యాంకాక్ లో శిక్షణ తీసుకున్న రష్ భారీ రిస్క్ చేసిందట. కేరళలో ఇటీవల జరిగిన ఓ యాక్షన్ ఎపిసోడ్ లో డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకిందని రీసెంట్లీ డైరెక్టర్ రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. గాయమైనా సరే తగ్గేదలే అంటూ షూట్ కంప్లీట్ చేసిందట రౌడీ బాయ్ వైఫ్. సమంత అండ్ రష్మికలానే సంయుక్త మీనన్ కూడా ఫుల్ యాక్షన్ మోడ్లోకి ఎంటర్ అయింది. ది బ్లాక్ గోల్డ్ కోసం బాడీ డబుల్ సపోర్ట్ తీసుకోకుండా ఫైట్స్ చేసింది సంయుక్త. భారీ యాక్షన్ ఎపిసోడ్స్లో రియల్ స్టంట్స్ ఇరగదీసిందని టీఎఫ్ఐ ఇన్నర్ టాక్. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం దెబ్బలు తగిలినా లెక్క చేయకుండా షూట్ ఫినిష్ చేసింది ఈ మలయాళ కుట్టే. కేవలం ఫైట్స్ అండ్ స్టంట్స్ హీరోలే చేయగలరు అన్న పాత నిబంధనలకు పాతరేస్తున్నారు ఈ ముద్దుగుమలు.